వరదలు కొనసాగుతున్నాయి. 6 జిల్లాల్లో వరద తీవ్రత కారణంగా సుమారు 5 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 24 గంటల్లో 7 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 75కు చేరుకుంది. ఇప్పటికే 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 631 గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చరైదేవ్ జిల్లా అత్యధికంగా నష్టపోయింది. ఇక్కడ 1.80 లక్షల మంది ప్రభావితం కాగా శివసాగర్ జిల్లాలో 1,50,000 మంది నిరాశ్రయులయ్యారు. అస్సాం వ్యాప్తంగా సుమారు 45,000 హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయి. సుమారు 26,000కు పైగా పశువులు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా సుమారు 200 పునరావాస శిబిరాలు, సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో 30,000 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్థానిక యంత్రాంగంతో కలిసి 60 పడవల్ని వినియోగించి సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. వరద నీటి కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురికాగా 170 ఇళ్లు పూర్తిగా, 4,600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శివసాగర్, జోర్హాట్ జిల్లాలో కొన్ని ప్రాథమిక పాఠశాలలు నీట మునిగాయి. వరద పరిస్థితిపై ప్రధాని మోదీ, అస్సాం సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.